విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, కార్పొరేట్ ట్రైనర్, హీలర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లైఫ్ కోచ్ పద్మ పావని గారు మనతోనే ఉన్నారు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది, హీలింగ్ అంటే ఏంటిది, అండ్ చాలా మందికి టైంలో చాలా మందికి డబ్బు సంపాదించాలి చాలా ఆశ ఉంటుంది. అసలు డబ్బు ఏ రకంగా పోతే మనం దాన్ని సంపాదించగలుగుతాం. అండ్ చాలా మంది డిప్రెషన్లో ఉంటారు. డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలనో ఇప్పుడు మేడం గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే బాబు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే, ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం చాలా వరకు యూత్ కానివ్వండి, ఎవరైనా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అని వెళ్ళిపోతున్నారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్ లో వర్కౌట్ అవుతుందా మేడం ప్రయత్నిస్తే గనక? అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఉండే లాభాలు ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉందా లేదా అనేది ఉందండి. నమ్మిన వాళ్ళకి దాని యొక్క కాన్షియస్ గా అప్లై చేస్తారు. నమ్మకం లేకపోయినా కూడా అది అప్లై అవుతూ ఉంటుంది. 24/7 365 days అది ఆపరేట్ అవుతూనే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సైన్స్ అండి. ఎలాగైతే యూనివర్స్ లో కొన్ని సైన్సెస్ ఉన్నాయి, లైక్ లా ఆఫ్ పోలరిజం, లా ఆఫ్ గ్రావిటీ, లా ఆఫ్ కొరిలేషన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవన్నీ ఎలాగ సైంటిఫికల్ లాస్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్సో ఏ సైంటిఫికల్ లా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, అది మేనిఫెస్టేషన్ కోసం మనం యూజ్ చేస్తున్నాం. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీస్ ఒకదానికొకటి ఆకర్షించబడతాయి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ థియరీ. సో మనం దాన్ని మన జీవితానికి ఎలా ఉపయోగించుకుంటామంటే, ప్రతి మనిషికి లైఫ్ లో గోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క గోల్ కూడా ఎనర్జీ. ఇది సైన్స్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన ఒక థియరీ. E=mc². మనం చిన్నప్పుడే చదువుకున్న సైన్స్. ప్రతిదీ యూనివర్స్ లో ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో, మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ చూస్తాం కదా, మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సైన్స్ భాషలో మెటీరియల్ అంటాం. మనం మామూలుగా థింగ్స్ అంటాం, సైన్స్ భాషలో మెటీరియల్ అంటాం. మెటీరియల్ ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు చిన్న 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 అసలు ఏముంటది, ఒక పదార్థంలో ఒక మెటీరియల్లో ఏముంటది అని చెప్పి బ్రేక్ డౌన్ చేసినప్పుడు న్యూటాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, అణువుల వరకు, మాలిక్యూల్స్, సబ్ మాలిక్యూల్స్ వరకు అది బ్రేక్ డౌన్ చేసినప్పుడు లోపల ఏముంది అని చూస్తే ఎనర్జీ. ఎనర్జీకి సంబంధించి ఒక థియరీ ఉంది. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని, శక్తి, ఎనర్జీ అంటే ఏంటి, శక్తి. శక్తిని ఎవరు క్రియేట్ చేయలేరు, ఎవరు నాశనం కూడా చేయలేరు. అదే మన స్పిరిచువాలిటీలో ఏం చెప్పారు, ఆ పర్సన్ సోల్ ఏదైతే ఉందో దానికి డెత్ లేదు, అంటే ఎవరు సృష్టించలేరు, ఎవరు దాన్ని నాశనం చేయలేరు. శరీరం నాశనం అవుతుంది కానీ సోల్ విల్ టేక్ ఎనదర్ బర్త్. దానికి నాశనం అనేది ఉండదు. అలాగే ఇప్పుడు మీరు ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి, దాన్ని బర్న్ చేయండి, మెటీరియల్ చచ్చిపోతుందా లేకపోతే రూపాంతరం చెందుతుందా? వాటర్ ఉంది, వాటర్ ని మీరు స్టవ్ మీద పెట్టారు, హాఫ్ ద వాటర్ వేపర్స్ గా కన్వర్ట్ అవుతుంది. వేపర్ రూపంలో మీరు ఇంకా కంప్లీట్ గా హీట్ చేస్తూ ఉంటే వేపర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అదే మీరు ఫ్రీజింగ్ చేశారు అనుకోండి, ఐస్ గా ఫామ్ అవుతుంది. ఒక బాటిల్ ని మీరు స్టవ్ మీద పెట్టి ప్లాస్టిక్ ని కరిగించారు అనుకోండి, చచ్చిపోతుందా? అది ప్లాస్టిక్ ముద్ద రూపంలో కన్వర్ట్ అవుతుంది, కొంత ఫ్యూయల్ రూపంలో. అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఎనర్జీ కూడా ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. ఎనర్జీ అనేది యూనివర్స్ మొత్తం పరిచి ఉంటుంది. అది మన కంటికి కనిపించినా కనిపించకపోయినా. ఇప్పుడు మన ఫిజికల్ బాడీ ఉందనుకోండి, మన చుట్టూ కూడా ఎనర్జీ ఉంటూనే ఉంటుంది. మనం కళ్ళతో అది చూడలేము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్నవి ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. మీరు ఒక ఎనర్జీ, నేను ఒక ఎనర్జీ, కానీ మీరు చూడ్డానికి వేరేగా కనబడుతున్నారు, నేను చూడ్డానికి వేరేగా కనబడుతున్నాను. ఎందుకంటే నా ఫ్రీక్వెన్సీ వేరు, మీ ఫ్రీక్వెన్సీ వేరు. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు అట్రాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ లో అందరూ ఏమనుకుంటారు, ఎఫర్మేషన్స్ చెప్పడం, విజువలైజేషన్ చేయడం. ఏం చేస్తాము, ఈ ప్రాసెస్ లో మనం మన గోల్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మన ఎమోషనల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేసే ప్రక్రియ అన్నమాట. ఓన్లీ ఎఫర్మేషన్స్ చదివేస్తే మేనిఫెస్టేషన్ అవ్వదండి.
చాలా మంది విజువలైజేషన్ చేస్తున్నాను కానీ మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు, చాలా యూట్యూబ్లో వీడియోస్ చూశాను, వాళ్ళు చెప్పినవే చేశాను, నాకు అవ్వట్లేదు అని అంటారు. కారణం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు మ్యాచ్ చేయలేకపోతున్నారు. అంటిల్ ఇట్ మ్యాచెస్ మేనిఫెస్టేషన్ విల్ నాట్ హ్యాపెన్. మేనిఫెస్టేషన్ హ్యాపెన్ అవ్వాలి అంటే మన గోల్ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి. ఇదంతా కూడా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఎనర్జీ, వస్తువులో ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కామ్గా ఉండదండి, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ని మన గోల్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ని మ్యాచ్ చేసినప్పుడే అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇది సైంటిఫికల్ థియరీ. దీంట్లో మనం ఎవరు నో చెప్పడానికి, ఎస్ చెప్పడానికి లేదు.